హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ 250 బైక్. ఈ బైక్ అయితే మీరైతే బాగా గమనించండి. ఇక్కడ ఛాంబర్ అనేది కట్ అయిపోయింది. మనం ఎక్కడైతే ఆయిల్ ఫిల్టర్ అయితే ఫిట్ చేస్తామో దానికి రాయి తగిలి మొత్తం సగం వరకు ఆ ఆయిల్ ఫిల్టర్ ఛాంబర్ అయితే కట్ అయిపోయింది. అది ఎప్పుడైనా కూడా సెంటర్ కేస్కి అయితే కేటీఎం బైక్లకు మాత్రమే ఇస్తాడు. మిగిలిన బైక్లకు చాలా మనం చూసిన బైక్లకు అయితే లోకల్గా మనం ఎక్కువగా చూసే బైక్లకి క్లచ్ ఛాంబర్కి ఇస్తాడు, కానీ దీనికి సెంటర్ ఛాంబర్కి అయితే ఇచ్చాడు. దీన్ని మనం హైదరాబాద్ నుంచి రామ్కోటి నుంచి అయితే మన సబ్స్క్రైబర్ అయితే మనకైతే ఆ ఛాంబర్ అన్నీ అయితే పంపించాడు. మనకి ఆయిల్ క్యాప్ కానీ అలాగే ఫుల్ ప్యాకింగ్ కిట్ కానీ దానికి ఓరింగ్ కానీ అన్నీ మనం అయితే అడగడం అయితే జరిగింది. పని ఆపుకొని మన కోసం అయితే కౌశిక్ బ్రో వెళ్ళి అయితే తీసుకొని వచ్చాడు. కౌశిక్ బ్రోకి అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్స్ చెప్తున్నా. మీరైతే గమనించండి, మొత్తం బేరింగ్స్ అన్నీ దీనికి ఉన్నాయి. మనకి ఓన్లీ ఈ ఛాంబర్ వచ్చేసి 10,500 అయితే పడింది. ఈ బేరింగ్లకే వీడు కంపెనీ వాడు ఆ బేరింగ్లకే ఒక 2,000 అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను మొత్తం. అందుకని అంత కాస్ట్లీ అయితే ఉంది. కేటీఎం ఏదైనా కూడా కాస్ట్లీ ఉంటుంది. మొత్తం మీరైతే గమనించండి, 11,250 రూపాయలు అయితే ఈ ప్యాకింగ్ కిట్ కానీ మిగిలిన ఆయిల్ క్యాప్ కానీ ఇలా పడ్డాయి. మొత్తం దీన్ని మనం గ్యారేజ్ దగ్గర ఇంజన్ డౌన్ చేసి ఇంటి దగ్గర వచ్చి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే గ్యారేజ్ దగ్గర బైకులు వస్తూ ఉంటే నేను కాదనలేను, వచ్చిన వాళ్ళని పొద్దుమూకులు వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో మేము ఇంటి దగ్గరకు తీసుకుని వచ్చి అయితే బైక్ అయితే మా ఇంటి పైన టెర్రస్ పైన అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. మీరైతే గమనించండి, కేటీఎం బైక్ ఓపెన్ చేస్తున్నారంటే 1-2 సార్లు జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. ఎలా పడితే మనం మిగిలిన బైకుల మాదిరి అనుకొని ఓపెన్ చేసామంటే చాలా పొరపాటు అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏ చిన్న వస్తువు పోయినా కూడా దొరికే అవకాశం అయితే చాలా తక్కువ మనకి. మీరు బజాజ్ సెట్ అవుతుంది అని అయితే అనుకుంటారు. ఓన్లీ కొన్ని మాత్రమే బజాజ్ అయితే సెట్ అవుతాయి. మొత్తం అన్నీ సెట్ అయ్యాకైతే లేదు. క్లచ్ ప్లేట్ కానీ మిగిలిన ఆ వీల్స్ అన్నీ అని బజాజ్ కంపెనీలో ఏ బైక్ అయితే ఇయ్యాడు. ఎన్ఎస్కి చాలా వరకు అయితే సెట్ అవుతాయి అని అయితే అనుకుంటుంటారు. ఎన్ఎస్ సిస్టమ్ కానీ మిగిలినది కానీ చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. నేనైతే క్లచ్ కవర్ ఓపెన్ చేశాను. దానిపైన మనకి క్లచ్ ప్రెస్సింగ్ వచ్చేసి సుజుకి జ్యూస్ మాదిరి అయితే వచ్చింది. మీరు దాన్ని గమనించి అయితే ఫిట్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఆయిల్ పంపింగ్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తాం. మనకి కూలెంట్ ఆయిల్ పంప్ చేసేది ఇదే. దీనికైతే ఒక ఫ్యాన్ అయితే ఇచ్చాడు. మీరు అయితే గమనించండి, దానికి ఒక 10 సైజ్ బోల్ట్ ఇచ్చాను. నేను ఇంటి పైన ఓపెన్ చేస్తున్నాను అని చెప్పాను కదా, మీకైతే టెర్రస్ పైన ఓపెన్ చేస్తున్నా. ఇదైతే మా ఊరు, మొత్తం డిస్టర్బ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో హౌస్ పైన వచ్చి అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం. గ్యారేజ్ దగ్గర అయితే ఓపెన్ చేసేకి చాలా కష్టం అవుతుంది ఈ మధ్య. ఎందుకంటే దూరం నుంచి వస్తున్నామని సబ్స్క్రైబర్లు చెప్తారు. మధ్యలో ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నామంటే అది వదిలిపెట్టు ఉండాలి. అందుకని టెర్రస్ పైన అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరైతే ఎలా ఓపెన్ చేస్తాను, ఫిట్టింగ్ అవసరం లేదు, మీకు ఫిట్టింగ్ వీడియో చూసే అవసరం లేకోకుండా నేనైతే పూర్తిగా చూపిస్తాను. మనకి క్లచ్ బోల్ట్ పైన వచ్చేసి నట్టు పైన వచ్చేసి 2 వాచర్లు అయితే ఇచ్చాడు. మీరైతే బాగా గమనించండి. ఆ 2 వాచర్లు మనకి ఇది అవసరం లేదు కాబట్టి క్లచ్ బెల్ట్తో సహా అయితే తీస్తూ ఉన్నాం. క్లచ్ బెల్ట్లు కాదు మనం అయితే చేంజ్ చేస్తుంది, అందుకని క్లచ్ బెల్ట్తో సహా తీసాం. మీరైతే బుస్ అయితే చూడండి, మనకి మామూలుగా హోండా సైన్ టైప్లో అయితే ఇచ్చాడు. స్టార్ సిటీ వాటికి అయితే రివర్స్లో ఉంటుంది. ఇంకా అలాగే గేర్ లివర్ కూడా మనం అయితే ఓపెన్ చేసాం. ఇది మనకి పల్సర్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. వేరే అయితే సిస్టమ్ అయితే ఎక్కువైతే ఏం మార్చలేడు. మనకి హోండా సైన్ కానీ పల్సర్ కానీ ఆ సిస్టమ్ అయితే ఇచ్చేసాడు. మీరైతే ఇక్కడ గమనించండి. ఇంకా మనం అలాగే జిబిటీ గేర్ వీల్ నట్టు అయితే ఓపెన్ చేస్తున్నాం. అదైతే రావడం లేదు, మనకి మిషన్ కూడా రావడం లేదు. అంత ఓవర్ టైట్ అయితే ఇచ్చాడు. ఇంకా దాని పక్కన వచ్చేసి మనం వీల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఆ వీల్కి వచ్చేసి ఒక లాకు, దాని కింద ఒక వాచరు. ఆ వీల్ తీసామంటే మళ్ళీ లోపల వచ్చేసి ఒక గాడి. మీరైతే బాగా గమనించండి, ఆయిల్ పంపుకి ఏ విధంగా అయితే వస్తుందో మనకి ఆ విధంగా అయితే ఇచ్చాడు. మొత్తం ఆయిల్ పంపు సిస్టమ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసాడు. మీరైతే బాగా గమనించండి, దాని కింద ఒక పుల్ల మాదిరి అది కూడా ఉంది. దాన్ని మీరు 1-2 సార్లు జాగ్రత్తగా అయితే గమనించుకోండి. మనకి ఆ ఆయిల్ పంపు తీసిన తర్వాత ఎలా ఉంది సిస్టమ్ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఆయిల్ పంపింగ్ వీలు ఏ బైక్లో అయినా కానీ మనం ప్లాస్టిక్ చూసాం, కానీ కేటీఎంలో వచ్చేసి మనకి ఇనుముతో అయితే ఇచ్చాడు. మీరైతే బాగా గమనించాడు అక్కడ ఏవి వచ్చాయి ఎలా తీసామని. మనం ఓపెన్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. మనం రేర్గా ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం కాస్త కాదు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏ మాత్రం మిస్టేక్ జరిగినా మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. కాబట్టి మనం 1-2 సార్లు జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. అక్కడ ఒక 10 సైజ్ బోల్ట్ అయితే ఇచ్చాడు. అది ఇంజన్ బోల్ట్ అనుకుని అయితే మనం ఓపెన్ చేసాము. ఇంజన్ బోల్ట్ అయితే కాదు, ఒక నార్మల్గా అయితే ఇచ్చాడు. ఇటు సైడ్ వచ్చేసి మనకి 6 ఎల్ఎంకిల్ 2 ఇచ్చాడు. పైన వచ్చేసి 10 సైజ్ బోల్టాలు అయితే ఇచ్చాడు. ఫుల్ టైట్ అయితే మనకి మిషన్ టైట్తో అయితే చేశాడు. ఓవర్ టైట్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చేసి 5 సైజ్ బోల్టాలు అయితే మీరైతే గమనించండి 2 ఉన్నాయి. మనం ముగ్గురం అయితే మేము కలిసి వర్క్ అయితే చేస్తున్నాం. ముగ్గురం ఒకటే చోట అయితే మేము వర్క్ నేర్చుకున్నాం. మా ఓనర్ దగ్గర ఆయన అయితే ఇప్పుడైతే ప్రజెంట్ లేరు, చనిపోయారు. ముగ్గురం ఒకటే దగ్గర వర్క్ నేర్చుకున్నాం. ఇప్పటికి మేము కలిసి ఉన్నాం వర్క్ నేర్చుకునే అప్పటి నుంచి. ఇంకా మీరైతే బాగా గమనించండి, పైన ఈ కప్పుకు 4 10 సైజ్ బోల్టాలు, సైడ్కి వచ్చేసి
ఇటు సైడ్ రెండు 8 mm ఎల్కి బోల్టాలు ఇచ్చాడు. ఇటు సైడ్ వచ్చేసి 5తో 2 బోల్టాలు ఇచ్చేసాడు. మొత్తం వచ్చేసి 8 బోల్టాలు అయితే దీనికి ఉన్నాయి. మనం ఓపెన్ చేసిన తర్వాత లోపల ఎలా ఉంది ఏంటైతే మీకు అయితే చూపిస్తా. ఆ కప్పులో అయితే ఇంకా సిస్టమ్ పెద్దగా అయితే ఏం లేదు. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే గమనించండి, 2 క్యామ్ షాట్లు మామూలుగా మన CBRకి అయితే ఓపెన్ చేసాం కదా, ఆ విధంగా అయితే వచ్చాయి. నేనైతే టాప్ పెట్టాను. టాప్ ముందుగానే పెట్టుకొని చెక్ చేసుకోవడం మంచిది. మ్యాగ్నెట్లో టీ కనిపిస్తుంది కదా మీకు, కింద వచ్చేసి ఇక్కడ ఒక మార్క్ ఇచ్చాడు. అలాగే 2 వచ్చేసి పైన టీ మార్క్ అయితే కనిపిస్తున్నాయి క్యామ్ షాఫ్ట్ టైమింగ్ వీల్వి. ఇక్కడ ఒక మార్కుకి ఛాంబర్కే ఇచ్చేసాడు వేలు పెట్టిన కాడ, మీరైతే గమనించండి. మనకి పల్సర్ టైపే కానీ సెంటర్ కాకుండా కాస్త క్రాష్ అయితే ఇచ్చాడు. పైన క్యామ్ షాఫ్ట్లు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అవి కూడా అయితే మీరు గమనించుకోవాలి. ఇంకా మనం ముందే కొత్త బైక్ ఏదైనా విప్పుతున్నామంటే ముందుగానే టాప్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. మనం ఫిట్ చేసేటప్పుడు ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం కుదరదు కాబట్టి ముందుగానే 1-2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్యామ్ షాఫ్ట్ డైరెక్షన్ కూడా చూడండి, ఒకటి అటు సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఇటు సైడ్ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అది కూడా మీరైతే గమనించుకొని అయితే ఉండాలి. దీనికి సిమ్ ట్యాబ్లెట్లో అన్ని చాలా రిస్క్తో అయితే ఉంటుంది. మనం ఇంజన్ కాదు చేస్తున్నది, ఛాంబర్ మారుస్తున్నాం కాబట్టి మనం హెడ్ అయితే పక్కకి ఇస్తాం. అలాగే ఇక్కడ ప్లగ్ మనం ఓపెన్ చేసేకి దానికి పైన ఒక రబ్బర్ రింగ్ ఇచ్చాడు. దీన్ని స్కూల్ ఎవరు తీసుకొని మనం పైకి లేపితే సింపుల్గా అయితే బయటకి అయితే వచ్చేస్తుంది. ఆ రబ్బర్ రింగ్ లేకపోయినా కూడా ప్లగ్ అనేది ఆయిల్ అయితే పోతుంది. మీరైతే బాగా గమనించుకోవాలి. దానిపైన ఒక రబ్బర్ రింగ్ అయితే వచ్చేసింది. లోపల ప్లగ్ మనం అలాగే రబ్బర్ లింక్ లేకుండా ఫిట్ చేసామంటే మనకి ప్లగ్ లేక్ అనేది ఆయిల్ అయితే పోతుంది. లోపలికి కాదు బయట మనం ఓపెన్ చేయాలనుకున్న చోట. మీరైతే గమనించండి, మన క్యామ్ షాఫ్ట్ పైన ఒక ప్లేట్ మాదిరి సపరేట్గా అయితే ఇచ్చాడు. మీరైతే దీన్ని బాగా గమనించండి. పొరపాటున ఇరగొట్టుకున్నారంటే దాన్ని కింద పడేసి చాలా డెలికేట్గా అయితే ఉంది, అంటే మెత్తగా అయితే ఉంది. మనకి మెటల్తో చేసింది, ఇనుము కాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా అల్యూమినియంతో చేసింది. ఆయిల్ పంపింగ్ సిస్టమ్ అయితే 8 ఇచ్చాడు. ఆ పైన నేను చూపించిన దానికి మొత్తం దానికి మనకి క్యామ్ షాఫ్ట్ల మీద పోయేకి మనకి క్యామ్ షాఫ్ట్ వీల్ అయితే మొత్తం బయటకైతే తీసాం. మీరైతే గమనించండి ఎలా ఉంది ఏమిటని. రైట్ లెఫ్ట్ ఏమైనా సపరేట్ ఉంటుంది అని గమనించాం. వాటికైతే ఏం లేదు, 2 ఓటే సిస్టమ్ అయితే ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఫిట్టింగ్ చేసే ముందు ఎలా ఉందని 1-2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకొని అయితే తీస్తాం. టైమింగ్ చైన్ అయితే చూడండి, మనకి ఏ బైక్ కూడా ఇంత లావ్ అయితే రాదు. ఒక CBR ఇలా పెద్ద బైక్లకు తప్ప మనకి నార్మల్గా పల్సర్ కానీ NS వాటికి కానీ 2 డబల్ క్యామ్ షాఫ్ట్ రావు కాబట్టి సింపుల్గా ఉంది. ఈ హెడ్ పైన మీరైతే గమనించండి, లోపల వచ్చేసి ఎల్లంకి బోల్టాలు ఇచ్చాడు. మనకి ఆ వాల్స్ పైన ర్యాకర్స్ అయితే రాలేదు, సపరేట్గా ప్లేట్స్ అయితే వచ్చాయి. మనకి ఆ ప్లేట్స్ కింద వచ్చేసి సిమ్ములు అయితే ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే మనకి వాచ్లో ఉండే సెల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉంటాయి. దాన్ని అరుగుదలని బట్టి మనం అవి కొత్తవి తీసుకోవాల్సి వస్తుంది. మిగిలిన బైక్ల మాదిరి వాల్ టైట్ చేసేకి ఆ సిస్టమ్ అయితే ఉండదు. ఎంత అరిగింది ఏంటి అనే దాన్ని బట్టి వాటికి సంబంధించిన సిమ్ములు అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు హెడ్ అయితే మనం వాటిని ఓపెన్ చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే మనం ఛాంబర్ మారుస్తున్నాం కాబట్టి మనం అలాగే తీసి అది సపరేట్గా సైడ్కి అయితే పెట్టడం జరిగింది. ఆ సిమ్లు ఓపెన్ చేసామంటే మనం ఎడ్ సైడ్దే వేయాలి, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక లెవెల్లో అయితే అరిగి ఉంటుంది. మనం ఎంత అరిగింది అనే దాన్ని బట్టి చూసుకోవాలి. కాబట్టి దాన్ని అయితే మనం ఓపెన్ అయితే చేయడం లేదు. మీరు బాగా గమనించండి. ఎప్పుడైనా ఫుల్ ఇంజన్ చేసే అవసరం పడిందంటే అప్పుడైతే మీకు ఆ సిమ్ముల గురించి కూడా సపరేట్గా అయితే చెప్తా, ఏంటి ప్రాసెస్ ఏంటని. ఇంకా మీరైతే బాగా గమనించండి. ప్యాడ్స్ అయితే బయటకు తీసాం. కూలెంట్ ఆయిల్ వెళ్ళడానికి సపరేట్గా సిస్టమ్ అయితే ఇచ్చాడు. కూలెంట్ ఆయిల్ లేకపోయినా కూడా ఈ బైక్లో హీట్ అయ్యి సీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బోర్ అయితే చూడండి చాలా పొట్టిగా అయితే ఉంది, మహా అంటే ఒక 2 ఇంచులు అయితే ఉంది, కానీ లోపలికి చాలా పొడవు ఉంది. మీరు బాగా గమనించండి, లోపలికి ఎంత పొడవు ఉందంటే చాలా పొడవు అయితే ఉంది, కానీ హైట్ అయితే మీరైతే గమనించుకోండి చాలా పొట్టిగా ఉంది. మొత్తం మనకి పికప్ ఉండాలనే ఉద్దేశంతో KTM వాడు ఈ సిస్టమ్ అయితే ఇచ్చాడు. దీనికి మనం పిస్టన్ అయితే బయటకు తీసాం. రింగ్లు అనేది ఏమాత్రం డ్యామేజ్ కాకుండా కాస్త జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేసిన తర్వాత అటు సైడ్ అయితే మీరైతే వీల్ అయితే గమనించండి, ఎన్ని ఇచ్చాడంటే అన్ని వీల్ అయితే ఇచ్చాడు. మామూలుగా మనకి సెల్ఫ్కి ఒక వీల్ అయితే సపోర్ట్ ఇవ్వడం అయితే ఇచ్చాం. మీరైతే గమనించండి, ఇక్కడ సెల్ఫ్ కూడా 2 వీల్ అయితే ఇచ్చాడు. మా సెల్ఫ్ మోటార్కి ఒక వీల్ ఇస్తాడు, సపరేట్గా ఒక వీల్ అయితే మనకైతే ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి సెల్ఫ్కే 2 వీల్ అయితే ఇచ్చాడు. మనం సెల్ఫ్ మోటార్ అయితే ఇప్పుడైతే పక్కకి ఓపెన్ చేసి అయితే పెట్టేస్తున్నాం. ఆ సెల్ఫ్ కూడా డ్యామేజ్ కాకూడదని పైన ఇంకొక రేక్ అయితే ఇచ్చాడు. కొంచెం హెవీగా అయితే ఆలోచించి అయితే సిస్టమ్ అయితే పెట్టాడు మనకి. దీన్ని మనం అలాగే వస్తుందా సెల్ఫ్ మోటార్ తీసిన తర్వాత అని ట్రై చేస్తే రావడం లేదు. మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. మ్యాగ్నెట్ వచ్చేసి 14 సైజే ఇచ్చేసాడు. అంత రిస్క్ అయితే మ్యాగ్నెట్ దగ్గర అయితే పెట్టలేడు.
ఉన్న రిస్క్ మొత్తం మ్యాగ్నెట్ వెనకైతే పెట్టాడు. బోల్ట్ అయితే చాలా పొడవు ఉంది. ఆ బైక్ అయితే ఈ మిగిలిన బైక్ అయితే అంత పొడవు అయితే లేదు. మనం మ్యాగ్నెట్ వీల్ అయితే బయటకైతే తీస్తున్నాం, మీరైతే గమనించండి. అన్ని మిగిలినవన్నీ వన్ వే క్లచ్ అన్ని ఒకదానికి ఒకటైతే టచ్ అయితే ఉన్నాయి. మనం ఆ క్లచ్ వన్ వే క్లచ్ అదైతే ఏదైతే బయటకైతే తీసుకోలేదు. అలాగే సెట్ అయితే బయటకైతే తీస్తున్నాం, ఎందుకంటే సెల్ఫ్ అనేది అన్ని రన్ అవుతున్నాయి కాబట్టి. చాబీ అయితే మామూలుగా అయితే ఇచ్చేసాడు, చాబీ లోపలికైతే పెట్టేశాడు. ఇక్కడ ఏమైనా టైమింగ్ ఉన్నాయని చూస్తే ఆ రెండు వీళ్ళకైతే చూడండి ఒకదానికి ఒకటైతే టైమింగ్ మార్క్ అయితే ఉంది. మీరైతే బాగా గమనించండి, అక్కడ పెయింట్ పూసాడు, అక్కడే చిన్న ఒక మార్క్ కూడా ఇచ్చాడు. ఈ వీల్ కూడా మనకి సపోర్టింగ్ క్రాంక్ అయితే లోపల ఉంటుంది కాబట్టి మా పల్సర్ బైక్లకి వాటికైతే లేదా ఎఫ్జెడ్ బైక్లకి లోపల క్లచ్ సైడ్ అయితే మనం టైమింగ్ చూసుకోవాలి. కొన్ని బైక్లకి క్రాంక్లోనే చూసుకోవాలి. దీనికి మ్యాగ్నెట్ సైడ్ అయితే ఆ సపోర్టింగ్ అయితే ఇచ్చాడు. టైమింగ్ రాంగ్ అయిందంటే క్రాంకుకి లోపల సపోర్టింగ్ క్రాంకు మెయిన్ క్రాంకు రెండు ఒకదానికి ఒకటి టచ్ అయ్యి బండ్ అనేది పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫిట్ చేసుకునేటప్పుడు టైమింగ్ మాత్రం మనకు ముఖ్యం. అటు సైడ్ అయితే మొత్తం మనం ఇంజన్ బోల్టాలు ఓపెన్ చేసాం, ఇటు సైడ్ కూడా మనకి క్లచ్ సైడ్ కూడా ఇంజన్ బోల్ట్ అయితే ఇచ్చాడు. మీరైతే బాగా గమనించండి, మొత్తం నీట్గా జాగ్రత్తగా అయితే అన్ని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ మనం ఓపెన్ అయితే చేసాం. జిపిటీ గేర్ వీల్ది ఆ బోల్ట్ అయితే రాలేదు, ఇప్పుడు మళ్ళీ మనం ట్రై చేయలేదు, అది ఫుల్ టైట్ అయితే ఇచ్చాడు. అలాగే ప్యాడ్ ఇటు సైడ్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాం. ప్యాడ్ హెవీ గేజ్ అయితే ఉంది, మిగిలిన వాటికంటే చాలా హెవీగా గేజ్ అయితే ఉంది. మనకి కొత్త స్పేర్స్ వచ్చేసి ఓన్లీ ఛాంబర్ మాత్రమే కాబట్టి ఆ ఛాంబర్కి అన్ని ఇచ్చాడు కాబట్టి రిస్క్ అయితే లేదు. ఈ బోల్ట్ అయితే మనం మిషన్తోనే బలంగా కష్టపడి అయితే తీసాం. దీనిపైన ఒక వీల్ అయితే ఇచ్చాడు, బాగా మీరైతే గమనించండి. దాని కింద మనకి టైమింగ్ వీల్ అయితే ఉంది, మీరు బాగా గమనించండి. ఆ టైమింగ్ వీల్కి మార్క్ ఉంది, అది నేను వీల్ చూపించిన సైడ్ కాదు, అటు సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. మీకైతే అక్కడ ఉందని అయితే చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా వాచర్ ఇచ్చాడా అని మనకు వాచర్ మాదిరి కనిపిస్తుంది, వాచర్ అయితే ఏం లేదు, అదే స్టెప్ ఇచ్చాడు. అలా ఇంకా మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్లచ్ సైడ్ వచ్చేసి క్లచ్ కాదు మ్యాగ్నెట్ సైడ్, దీనికి మనకి చిన్న క్రాంక్ అని అయితే నేనైతే పిలుచుకుంటాను. దానికి సపోర్టింగ్ ఉన్న ఆ వీల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడే టైమింగ్ అయితే ఉంది, ఫుల్ టైట్ అయితే ఇచ్చాడు. మనకి ఏది టచ్ చేసినా కూడా మనకి ఓవర్ టైట్ అయితే ఇచ్చాడు. మనకి ఎల్కి బోల్టాలతో ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఏమాత్రం స్లిప్ అయినా కానీ మనకి అక్కడే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. దానిపైన ఒక వాచర్ అయితే ఇచ్చాడు, మీరైతే గమనించండి. మనకి అది అలాగే ఓపెన్ చేస్తే రాలేదు. ఇక్కడ ఒక పుల్లి టైప్లో ఒక నట్ అయితే ఇచ్చాడు, చాలా పొడవు అయితే ఇచ్చాడు. మనకి దాన్ని ఓపెన్ చేయడానికి ఇలా స్క్రూ లివర్ తీసుకొని ప్లాట్ టచ్ చేయగానే అయితే వచ్చేసింది. దాని కింద డబల్ వాచర్లు అయితే ఇచ్చాడు, మీరైతే గమనించండి. వెనకైతే ఏం వాచర్ వేయలేదు. అలాగే దీనికి సపోర్టింగ్ వచ్చిన ఈ వీల్ వచ్చేసి ఆ వీల్ బయటికి దిగగానే బయటకైతే వచ్చేసింది. ఆ వీలు రెండు ఒకదానికి ఒకటి సపోర్టింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే కూలెంట్ ఆయిల్ని అటు సైడ్ ప్రెస్సింగ్ చేసే సిస్టమ్ కూడా దానికే ఇచ్చాడు. అందుకని మనకి దానితో సమానంగా వీల్ సపోర్టింగ్గా ఆడేకైతే ఇచ్చాడు, లేదంటే క్రాంకుతో సమానంగా ఆడేకిస్తాడు. కూలెంటింగ్ ఆయిల్ కూడా దానికి సపోర్టింగ్ ఇవ్వడంతో ఆ సిస్టమ్ అయితే ఎక్కువ పెట్టాడు. మనం అయితే మొత్తం ఓపెన్ చేసాం. గేర్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే గమనించండి, క్రాంక్కి వచ్చేసి మిగిలిన బైక్ల మాత్రం మనకైతే బేరింగ్స్ అయితే లేవు, మీరు బాగా గమనించండి. మనకి ఏ క్రాంక్ ఓపెన్ చేసినా కూడా మనకి బేరింగ్లు అయితే ఉంటాయి. దీని సిస్టమ్ అయితే పూర్తిగా వేరైతే ఇచ్చాడు. నేను క్రాంక్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, మీరైతే గమనించండి. ఛాంబర్లకు బేరింగ్ లేవు, దానికి బేరింగ్ లేవు, పిన్నుల మాదిరి సపరేట్ అయితే ఉన్నాయి కానీ మనకి బేరింగ్ సిస్టమ్ మాదిరి అయితే లేదు. దీని సపోర్టింగ్ క్రాంక్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం. దీన్ని ఇందాక మీకు చెప్పాను కదా, ఆయిల్ పంపు సిస్టమ్ కూడా ఇటు సైడ్ ఇచ్చాడని. ఇటు సైడ్ వచ్చేసి ఆయిల్ పంపు ఫ్యాన్ అయితే ఇచ్చాడు. ఈ ఆయిల్ సీల్ ఏ మాత్రం మనకు పోయినా కూడా కూలెంట్ ఆయిల్ వచ్చేసి ఇంజన్ లేక అయితే కలుస్తూ ఉంది, మీరు గమనించండి. అక్కడ లైట్గా కూడా కలిసి కనిపిస్తూ ఉంది. ఇందాక ఓపెన్ చేసేటప్పుడు ఆయిల్ సీల్ డ్యామేజ్ అవ్వడంతో మనకైతే కలిసింది. కొత్త ఆయిల్ సీల్ ఛాంబర్కి ఇచ్చాడు, మనకు రిస్క్ లేకుండా. నీట్గా గేర్ వీల్ కూడా ఎటు సైడ్ వచ్చాయి, ఏమైనా మార్కులు ఉన్నాయని చెక్ చేసుకుంటూ నీట్గా అయితే ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ అటు ఇటు మారిందంటే చాలా రిస్క్ అయితే ఉంటుంది, గేర్లు పడే అవకాశం కూడా ఉండదు, ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో. మీరైతే గమనించండి, షిఫ్టర్కి వచ్చే ఒక రాడ్కి అయితే 2 స్ప్రింగులు అయితే ఇచ్చాడు. 2 దానికైతే లేదు, ఒకదానికి కింద ఒక స్ప్రింగ్, పైన ఒక స్ప్రింగ్ అయితే ఇచ్చాడు. మనకి అపాచీ మాదిరి, అపాచీలో ఆ స్ప్రింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మొత్తంగా గేర్ వీల్ అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనకు ఒక గేర్ వీల్ అయితే అలాగే ఉండిపోయింది. మనకి ఎలా వచ్చింది ఏంటి, ఎలా ఉన్నవి అలా అయితే ఫిట్ చేసుకోవాలి. ఏ మాత్రం మనం వాచర్ కానీ ఏదైనా కూడా గేర్ వీల్లో మిస్టేక్ జరిగిందంటే బైక్ ఎక్కించి గేర్లు వేసిన తర్వాత ప్రాబ్లం అయితే చూపిస్తుంది మనకి. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా నీట్గా అయితే చూసుకోవాలి. మనం పర్ఫెక్ట్గా అయితే గేర్ వీల్ అయితే అన్ని చెక్ చేసుకొని పక్కకైతే తీసుకున్నాం. ఏ మాత్రం కూడా అవి ఓపెన్ అయితే చేసుకోలేదు, ఎందుకంటే గేర్ వీల్స్ ప్రాబ్లం కాదు, మనకి ప్రాబ్లం వచ్చేసి ఈ ఛాంబర్ మార్చడం కోసం మనం అయితే బయటకు తీసాం. మొత్తం తీసిన తర్వాత ఇక్కడ మనకి మీరైతే గమనించండి, ఆ గేర్ వీల్స్కి ఆయిల్ పంపింగ్ చేయడానికి కూడా ఇక్కడ సపరేట్ సిస్టమ్ అయితే ఒక పుల్లని అయితే ప్లాస్టిక్ దాంతో అయితే పెట్టాడు.
ప్రతి స్పేర్కి ఆయిల్ అందే మాదిరి సపరేట్ సిస్టమ్ అయితే మనకి ఈ కేటీఎం వాడైతే తీసుకున్నాడు. అందుకని ఎక్కువగా స్పేర్స్ అయితే పోకూడదు అనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ అయితే పెట్టాడు. ఏ స్పేర్ మీరు గమనించుకున్నా కూడా ఓపెన్ చేసినప్పుడు ప్రతి దానికి ఆయిల్ అయితే అందే విధంగా అయితే చేశాడు. మొత్తం మనమైతే ఇప్పుడైతే ఓపెన్ చేసాం. 2 ఛాంబర్లు పక్కన పెట్టి ఏమైనా తేడా ఉన్నాయని ఇప్పుడైతే మనం పూర్తిగా అయితే గమనించుకుంటున్నాం. మీరైతే చూడండి 2 ఛాంబర్లు మనకి ఎగ్జాక్ట్ వచ్చాయా లేదా, ఎందుకంటే మనకు పంపించిన చోట మన సబ్స్క్రైబర్ పంపించాడు. వాళ్ళు అమ్ముకోవడానికి ఏమైనా కూడా వేరేవి ఇచ్చినా కూడా మనకి ఇబ్బంది అనే ఉద్దేశంతో ముందుగా ఒకసారి అయితే గమనించుకున్నాం. పర్ఫెక్ట్ అయితే ఉంది. ఛాంబర్ అయితే ఫిట్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని ఛాంబర్కి ఇచ్చేసాడు. మనం సపరేట్గా ఫిట్ చేసేటివి అయితే ఛాంబర్కి ఏం లేదు. అందుకని అంత కాస్ట్లీ అయితే ఉంది. దీనికి ఫిట్టింగ్ వీడియో అయితే మళ్ళీ మీకు సపరేట్ అయితే పెడతా. ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయితే వచ్చింది. మీకు ఎలా ఫిట్ చేసాము, ఎన్ని గంటలకు అయిపోయింది అనేది కూడా మీకు అయితే చెప్తా. 11 గంటలకు వర్క్ అయితే మనం స్టార్ట్ చేసాం. గ్యారేజ్ నుంచి ఇంటి దగ్గరకు 11 గంటలకు అయితే తీసుకొచ్చుకున్నాం. 10కి అయితే మనకు పూర్తిగా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మీరైతే గమనించండి. ఇప్పుడు ఇంకా టెర్రస్ పైన అయితే ఫిట్ చేస్తూ ఉన్నాం. గ్యారేజ్ దగ్గర ఫిట్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తా. దీనికి సపరేటు మనకి హెడ్ గ్యాస్ కట్ అయితే ఇచ్చాడు, బాగా స్ట్రాంగ్గా ఇచ్చాడు. దానికి కూడా ఆయిల్ పంపింగ్ చేయడానికి చిన్న చిన్న హోల్స్ అయితే ఇచ్చాడు. మీరైతే బాగా గమనించండి. ఎప్పుడైనా కూడా అనాబాండ్ పెట్టుకుంటూ ఉన్నారంటే ఆ హోల్స్ అనేది బ్లాక్ కాకూడదు. మనకి వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యారేజ్ దగ్గరకు అయితే తీసుకొని వెళ్ళాం. గ్యారేజ్ దగ్గర ఆయిల్ ఫిల్టర్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాం. మీకు ఫుల్ వీడియో ఫిట్టింగ్ వీడియో కావాలంటే కానీ నేను కంపల్సరీ అయితే మళ్ళీ అయితే పెడతాను. మొత్తం తీసి పెట్టాను. మీరు అడగకున్నా కూడా నేనైతే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.